రాజకీయ పార్టీలు, పార్లమెంట్ సభ్యులు, హాజరైనటువంటి మిత్రులారా, డీలిమిటేషన్కు వ్యతిరేకంగా ఆలోచన అనేది అలజడిగా మారింది. ఈ అలజడి ఆందోళన రూపమై ఉద్యమం రూపంలోకి తీసుకుంటే తప్ప దీన్ని వెనక్కి నెట్టేటటువంటి పరిస్థితి లేదు అనేటువంటిది సిపిఎంఎల్ మాస్ లైన్గా మేము ఈ సందర్భంగా భావిస్తూ ఉన్నాం. ఈ డీలిమిటేషన్కు వ్యతిరేకంగా మొదట్లో కాంగ్రెస్ పార్టీ మల్లు భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో అసెంబ్లీలో ఒక సమావేశం ఏర్పాటు చేశారు. అక్కడ కూడా మేము చాలా స్పష్టంగా అసెంబ్లీలో కూడా దీన్ని తీర్మానం చేసి పైకి పంపాల్సిన అవసరం ఉందనేటువంటిది కూడా మేము ఆ సందర్భంగా చెప్పాం, ఈ సందర్భంగా కూడా చెప్తా ఉన్నాం. అయితే మళ్ళీ కోదండరాం సార్ గారు దీన్ని ముందుకు తీసుకొని ఇది ఒక చర్చగా కాకుండా ఇప్పుడు చర్చ జరుగుతున్నది, ఈ చర్చని ఆందోళన చేసి అన్ని పార్టీల సమాహారంతో దీన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయాలనేటువంటిది కూడా మేము భావిస్తూ ఉన్నాం. వాస్తవానికి ఈ డీలిమిటేషన్ అనేటువంటిది పెద్ద ప్రమాదకరమైనటువంటిది. ఈరోజు భారతదేశంలో ఒక విద్వేషాన్ని సృష్టించేటటువంటిది. ఇప్పుడు ఆల్రెడీగా మత విద్వేషంతో రగిలిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ ఇప్పుడు ప్రాంతాలు మా ప్రాంతం తక్కువ, మా ప్రాంతం తక్కువ అనేటువంటి పరిస్థితుల్లో రాష్ట్రాలకు ఉద్యమం వచ్చింది. కానీ ఇప్పుడు దేశానికే విద్వేషం వచ్చేటటువంటి పరిస్థితి. అంటే ఉత్తరాది ఒకవైపు, దక్షిణాది ఒకవైపు, మీ ఈశాన్య ఒకవైపు అనే స్థితి అనేటటువంటిది భారతదేశంలో ముందు ముందు రానుందనేటటువంటిది ఈ డీలిమిటేషన్ ద్వారా మనకు చాలా స్పష్టమవుతున్నటువంటి స్థితి మనకు కనపడుతున్నది. అంటే ఇందులో మన ఎంపీ రవికుమార్ గారు కూడా చెప్పారు, దీన్ని అమలు చేస్తే యూపీ 80 సీట్లు 143 అవుతాయి, బీహార్ 40 ఉంటే 79 అవుతాయి, రాజస్థాన్ 25 ఉంటే 50 అవుతాయి, మధ్యప్రదేశ్ 29 ఉంటే 52 అవుతాయి. అంటే 179 స్థానాలకు గాను 324 స్థానాలు డీలిమిటేషన్ తర్వాత అవుతాయి. అంటే 150 స్థానాలు పెరుగుతాయి అన్నమాట. ఇంతకుముందు తను చెప్పినట్టుగానే భారతదేశాన్ని నిర్దేశించడానికి లేదా నడపడానికి ఈ సీట్లు సరిపోతాయనేటువంటి కోణంలో ఈరోజు భారతీయ జనతా పార్టీ భావిస్తుందనేటువంటిది కూడా మనం చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక దక్షిణాది లెక్కేస్తే తమిళనాడు 39 ఉంటే 49 అవుతుంది, కేరళ 20 ఉంటే 20 ఉంటుంది, కర్ణాటక 28 ఉంటే 41, మనది 1, 2 అటు ఇటు. అంటే ఇక్కడ ఏం పెరుగుతున్నాయి దక్షిణాదిలో అంటే ముఖ్యంగా దీంట్లో కూడా ఒక కోణం ఏమిటి ఉందంటే ఈరోజు భారతదేశంలో భారతీయ జనతా పార్టీ ప్రభావం కలిగినటువంటి తన సీట్లు పొందేటటువంటి ప్రభావం ఉన్నటువంటి ఈ 4-5 రాష్ట్రాల్లో ఈరోజు 40% ఉన్నది దానికి. అది రేపు ఈ డీలిమిటేషన్ తర్వాత ఈ సీట్ల సంఖ్య ఏమవుతుంది 51% అవుతుంది. అంటే రాజకీయ ప్రభావాన్ని పెంచుకోవడానికి ఆల్రెడీగా ఈరోజు దేశంలో 370ని రద్దు చేసింది. ఆల్రెడీగా ఈరోజు ఎన్నికల విధానంలో ఎన్నికల సిస్టానికి సంబంధించి అక్కడ సుప్రీంకోర్టు జడ్జి ఉండేటటువంటి స్థానంలో పార్లమెంటులో ప్రధానమంత్రి అనుకూలమైనటువంటి మనిషిని పెట్టుకునే ఒక అవకాశం ఇచ్చింది. అంటే ప్రతిపక్ష నేత ప్రధానమంత్రితో పాటు తన మనిషి. అంటే అక్కడ ఎన్నికల వ్యవస్థ ఎవరి ఆధ్వర్యంలో జరుగుతుంది మనం అర్థం చేసుకోవాలి. అంటే ఎన్నికల విషయం కావచ్చు, కొలీజియం విషయంలో కావచ్చు, ఇక్కడ నిన్న జరిగిన వక్ఫ్ బోర్డు విషయంలో కావచ్చు, అంటే ప్రతి చోట కూడా మతంతో ఈరోజు తన ఆధిపత్యాన్ని అంటే హిందూ స్టేట్ని నెలకొల్పడానికి చాలామంది ఏమనుకుంటారంటే అన్ని దేశాలు మత ప్రాతిపదికన ఉన్నాయి, ఇక్కడ చిన్న చిన్న దేశాలన్నీ మనది కూడా మత ప్రాతిపదికన అయితే మంచిదే కదా, మనం హిందువులం బంధువులం అని మాట్లాడుతూ ఉన్నారు. కానీ మత ప్రాతిపదికన నడిచే రాజ్యాలు ఏవి కూడా ప్రజాస్వామికంగా లేవు, అన్ని రాజరికంగా చక్రవర్తి స్థానంలో ఉన్నాయి. ప్రతిరోజు నిత్యం అక్కడ మారణ హోమాలు జరుగుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. మీరు ఇరాన్ తీసుకోండి, పాకిస్తాన్ తీసుకోండి, ఆఫ్ఘనిస్తాన్ తీసుకోండి, చాలామంది ఏం తెచ్చగొడుతున్నారంటే ఆ దేశం చూడవయా మనకేమో తక్కువైంది, అది చిన్నగా అంటుంటే పెద్దగా మనం ఎట్లుండాలి అని మాట్లాడుతున్నటువంటి స్థితి ఈరోజు దేశంలో చాలా పెరుగుతూ ఉన్నది. ఇది చాలామంది కూడా ఏమంటున్నారంటే పార్టీల వాళ్ళు ఏం చేయట్లేదంటే పార్టీల వాళ్ళు చాలా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ ఈరోజు మతం అనేటటువంటిది, మత ఉన్మాదం అనేటటువంటిది ఉదాహరణకు మా ఉంది ఒక 10-15 సంవత్సరాలుగా లెఫ్ట్గా ఆ ఊర్లో ఉన్నది. ఈరోజు భారతీయ జనతా పార్టీ బొడ్రాయి పండుగని, లేకపోతే గణపతి పండుగని, లేకపోతే హనుమాన్ అని, లేకపోతే నిన్న జరిగిన రామనవమి అని ఇవి జరపకూడదని నేను అనట్లే. ఒక కుట్రపూరితంగా ఒక ప్లాన్ ప్రకారంగా ప్రజలందరినీ కూడా మైండ్ సెట్ మార్చేటట్టుగా అంటే మత ప్రభావంలోకి తీసుకెళ్లేటట్టు ఒక ప్రమాదాన్ని ఈరోజు చాలా స్పష్టంగా ఈరోజు వాళ్ళు తీసుకొస్తున్నటువంటి స్థితి మనకు కనపడుతూ ఉన్నది. ఒకటేంటంటే
జనాభాని తగ్గించాలని చెప్పి ప్రభుత్వాలే చెప్పి అనేక మంది ఆపరేషన్లు చేసుకుంటే డబ్బులు కట్టించినటువంటి స్థితిలో దక్షిణ భారతదేశం అనేది చాలా బాగా అమలు చేసింది సంతానోత్పత్తి అనేది తగ్గించేటటువంటిది. వాళ్ళేమో చాలా మనకేమో 1.8 ఉంటే బీహార్ 3% పెంచుతుంది, 3% ఉన్న దానికి. అంటే మనం ఇక్కడ ఉండే ఫర్టిలిటీ రేటు ఇక్కడికి అక్కడికి డబల్ ఉందన్నమాట. అయితే ఇట్లా తగ్గించడం అనేటటువంటి దానికి వాళ్ళు శిక్షేస్తున్నారు, పెంచుకున్న వాళ్ళకేమో బహుమతి ఇస్తున్నారు. ఇది ఈరోజు జరుగుతున్నటువంటి స్థితి మనకి ఈ దేశంలో కనపడుతున్నది. అంటే మన వాళ్ళు ఒక మాట అన్నారు, ఎన్ని రోజులు వాయిదా వేద్దామని. వాయిదా వేయడం అంటే కొన్ని లెక్కలు కూడా ఏం చెప్తున్నాయంటే 2050 నాటికి దేశమంతా ఒకే ఫర్టిలిటీ వచ్చేటటువంటి పరిస్థితి ఉందనేటువంటిది కూడా ఒక అంచనా ఉన్నది. ఈరోజు 2055 నాటికి ఇప్పుడు మనం ఏదైతే మన దేశం 2.2 ఫర్టిలిటీ ఉండాలనేటువంటి దాంట్లో మనం 1.8 ఎట్లయితే ఉన్నామో ఇప్పుడు మిగతా రాష్ట్రాలు కూడా అవి తగ్గుతూ ఉన్నాయనేటువంటి లెక్కలు కూడా వస్తున్నాయి. అందుకనే దాని ప్రకారం కూడా వాయిదా వేయడానికి కూడా అవకాశం ఉందనేటువంటిది కూడా మనం అర్థం చేసుకోవచ్చు. అంటే డీలిమిటేషన్ ద్వారా రాజకీయ ప్రభావాన్ని కోల్పోతాం, ఆర్థికంగా కోల్పోతాం అనేటువంటి దానికి మొత్తం 5 సౌత్ ఇండియన్ స్టేట్స్కి 28,152 కోట్లు మనకొస్తే ఒక్క ఉత్తరప్రదేశ్కి 31,962 కోట్లు ఒకే ఒక్క స్టేట్కి వెళ్తున్నటువంటి స్థితి దీని ద్వారా అర్థమవుతున్నది మనకు. అంటే దీన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవాలి? ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా కనీసం మనం మాట్లాడేటటువంటి విషయాల్ని పార్లమెంట్లో మనం మాట్లాడేటట్టుగా లేకుండా ఏదైతే భారతీయ జనతా పార్టీ కుట్రపూరితంగా దేశాన్ని తన వశం చేసుకోవడానికి, తన ఆధిపత్యాన్ని మరింత కాలం ముందుకు తీసుకెళ్లడానికి ఏదైతే ప్రయత్నం చేస్తుందో దానికి మనం తప్పకుండా అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉన్నది. అయితే నిజంగా ఇవి పెంచాలన్నా, నిజంగా పెంచకపోతే కుదరదా? 1911లో అమెరికాలో 9.42 కోట్లు ఉండేటటువంటి జనాభా ఈరోజు అది 34 కోట్లయింది. అమెరికాలో 9 కోట్లు ఉన్నది 34 కోట్లయింది. అక్కడ 435 సీట్లే ఉన్నాయి. ఈ రోజుకు పెంచలేదు. అమెరికా ఒకే సిస్టంలో నడుస్తున్నది. అంతేకాకుండా ఈరోజు సెనేట్ అనేటువంటి దానికి రాష్ట్రాలకు ఒక్కొక్క రాష్ట్రానికి 2 సీట్లు ఇచ్చేటటువంటి స్థితి ఉన్నది. ఈ 2 సీట్లలో 50 స్టేట్స్ ఉన్నాయి. 50 × 2 100 సెనేట్లు. అంటే రాష్ట్రాలకు సమానమైనటువంటి హక్కులు ఇవ్వాలనేటువంటి ఒక శాస్త్రీయ సిద్ధాంతం కూడా రాష్ట్రాలకు సమానమైనటువంటి ప్రాతినిధ్యం ఇవ్వాలనేటువంటి శాస్త్రీయ పద్ధతి కూడా ఒకటి ఉన్నది. అంటే ఇది గతంలో అనుకున్నటువంటిది చాలా చెప్పారు. అంబేద్కర్ గారు దీన్ని వ్యతిరేకించారని చాలా మంది కూడా మాట్లాడారు. అంటే దానికి నేననేది ఏంటంటే వాయిదా వేసేదానికంటే ముందు కూడా వేయొచ్చు, లేదంటే ఒక శాస్త్రీయ పద్ధతిని కూడా ఈరోజు మనం అనుకోవడానికి కూడా మన ముందు ఉన్నాయి అనేటువంటిది అమెరికా ఉదాహరణ ఉన్నది. లేదా ఇది ఫెడరల్ స్టేట్, ఇది జాతి అంటే మొత్తం భారతదేశం అంతా ఒకటి కాదు, ఇది ఫెడరల్. అమెరికాలో ఎట్లయితే ఫెడరల్ సిస్టమ్ ఉందో ఇండియాలో అట్లే ఫెడరల్ సిస్టమ్ ఉంది. అమెరికాలో ఎట్లయితే డెమోక్రసీగా భావిస్తున్నారో ఇండియాను కూడా అట్లాగే డెమోక్రసీగా భావిస్తున్నాం. ఈ స్థితిలో ఇట్లాంటి శాస్త్రీయమైనటువంటి పద్ధతుల్ని పెంచుకోవడం ద్వారా, పెంచాలంటే స్కూళ్ళు పెంచు, కాలేజీలు పెంచు, లేదా ఇంకా చాలా రకాలైనటువంటి ప్రజలకు అనుకూలమైన సంక్షేమ పథకాలు పెంచు, కాకుండా సీట్లు పెంచడం అనే ప్రధానమైనటువంటి ఈ నరేంద్ర మోడీ కుట్రలకు వ్యతిరేకంగా, ఈ లిమిటేషన్ వ్యతిరేకంగా పెట్టినటువంటి ప్రోగ్రామ్ ఉందో ఇది మరింత ముందుకు తీసుకెళ్లేటట్టుగా ఆ ప్రయత్నం చేస్తే తప్ప దక్షిణానికి